హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. పాస్ట్ 1.5 మంత్ నుంచి మాకు చాలా డిఫికల్ట్ డేస్ నడుస్తున్నాయి. ఆర్యాకి, జున్నుకి ఇద్దరికి కూడా ఆన్ అండ్ ఆఫ్ ఫీవర్స్, కోల్డ్, కాఫ్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇలానే రోజులన్నీ గడిచిపోయాయి. అండ్ దట్స్ ద ఓన్లీ రీజన్ యూ హ్యావెంట్ సీన్ మీ పోస్టింగ్ ద వీడియోస్ రెగ్యులర్లీ. ఎనీహౌ, I thank you so much for coming back to my channel. Now let's start the video. ఇట్స్ వన్ ఆఫ్ ది ఈవినింగ్స్ అండ్ ఎవ్రీ థర్స్డే మా కాలనీలో మార్కెట్ అవుతుంది. మేము వెజిటేబుల్స్ అక్కడి నుంచే తెచ్చుకుంటాము. తెచ్చిన వెంటనే నేను ఎక్కడికక్కడ అవి అరేంజ్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఒక్కసారి పోస్ట్పోన్ చేసామంటే ఇంకా ఆ వీక్ అంతా అవి అలాగే ఉండిపోతాయి. నేను వెజిటేబుల్స్ ఎక్కువగా తెచ్చి స్టోర్ చేసుకోను. ఆ వీక్కి సరిపడా మాత్రమే తెచ్చిపెట్టుకుంటాను. ఈసారి మార్కెట్లో నాకు బ్రాకలీ కనిపించింది. సో హార్ట్ హెల్త్కి చాలా మంచిది అంటారు కదా, తీసుకున్నాను. బట్ ఐ డోంట్ నో ఎలా ఉంటుందో, ట్రై చేయాలి ఈసారి. ఆర్యా ఏంటి ట్రస్ట్ మీ, లైఫ్ చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. యు నో హౌ ఇట్ ఫీల్స్ వెన్ యూ హ్యావ్ ఎ టాడ్లర్ అండ్ ఎ బేబీ ఎట్ హోమ్. ఐ నో ఇట్స్ టెంపరరీ, బట్ స్టిల్ ప్రజెంట్ మేము చాలా ఎగ్జాస్ట్ అయిపోతున్నాము. వెజిటేబుల్స్ సర్దే కంటే ముందే ఒకసారి ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇంకా ప్రత్యేకంగా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైనా ఒకసారి డీప్ క్లీనింగ్ చేసుకుంటే సరిపోతుంది. నిమ్మకాయ ఊరబెట్టినప్పుడు మీకు చూపించాను కదా, చాలా బాగా ఊరాయి. ఒక టప్పర్వేర్ కంటైనర్లో ఇలా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని పోపు వేసుకోవచ్చు. నాకు స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టము. వెజిటేబుల్స్ కోసం వెళ్ళినప్పుడు స్వీట్ కార్న్ తెచ్చిపెట్టుకుంటాను ఎప్పుడైనా. సో వెజిటేబుల్స్ సదిరే వరకు ఇవి స్టీమ్ అవుతాయి. నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా ముందే ఏం కట్ చేసి పెట్టుకోను. సో నార్మల్గా సరిగ్గా స్టోర్ చేయకపోతే పాడైపోయేవి ఉంటే అవి మాత్రం కట్ చేసి పెట్టుకుంటాను. మిగతావన్నీ కూడా నార్మల్గా వెజిటేబుల్ బాస్కెట్లో వేసి పెట్టేస్తాను. సోరకాయ కానీ బీరకాయ కానీ నేను పేపర్ బ్యాగ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. పేపర్ బ్యాగ్ లేకపోతే మీరు న్యూస్ పేపర్లో కూడా చుట్టి పెట్టుకోవచ్చు. ఒకసారి డిఫరెన్స్ ఎప్పుడైనా గమనించండి. సో ఇలా పేపర్లో స్టోర్ చేసినప్పుడు 2 వీక్స్ కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయి. మార్కెట్లో గుమ్మడికాయ కనిపిస్తే తీసుకొని వచ్చాను. ఇది పిల్లలకి పెడితే చాలా హెల్దీ అనమాట. కాకపోతే మీరు ఫుల్ గుమ్మడికాయ తీసుకున్నప్పుడు అది చాలా వేస్ట్ అయిపోతుంది. ఒక 5 డేస్ కంటే ఎక్కువ ఉండదు. సో ఇలా మీరు హాఫ్ అడిగితే కూడా వాళ్ళు ఇస్తారు. నేను ఇలాగే హాఫ్ తెచ్చుకొని అది స్టోర్ చేసి పెట్టుకుంటాను. బయట ఇలా పెడితే పాడవుతుంది కదా, సో ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. బ్రాకలీ జనరల్గా లోకల్ మార్కెట్స్లో చాలా తక్కువగా అమ్ముతారు. మనకి సూపర్ మార్కెట్స్లోనే ఎక్కువగా కనిపిస్తాయి కదా, బట్ సూపర్ ఎక్స్పెన్సివ్గా కూడా ఉంటాయి. మొన్న అనుకోకుండా మార్కెట్లో కనిపిస్తే తీసుకున్నాను. సమ్ 30 to 35 రూపీస్ మాత్రమే తీసుకున్నారు దీనికి. సో ఇలా లోకల్లో కొనుక్కుంటే మనకు కూడా తక్కువ పడుతుంది, వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది. మిరపకాయలు నేను ఇలా కింద పైన కూడా టిష్యూస్ వేసి స్టోర్ చేసుకుంటాను. సో తొడిమలు తీసి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటాయి. ఇది కొత్త టిప్ ఏం కాదండి, మన అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ అందరూ ఇదన్నీ చేసినవే. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా యూట్యూబ్లో అందరు చెప్తున్నారు. మెంతి కూర చాలామంది ఆకులు మాత్రమే గిల్లి స్టోర్ చేసుకుంటారు. బట్ కాడలతో పాటు స్టోర్ చేసుకోండి. ఎప్పుడైనా కర్రీ చేసుకుంటే కాడలతో పాటు చాలా చాలా టేస్టీగా ఉంటుంది.
ఆల్ డన్. ఫ్రిడ్జ్‌లో అన్నీ అరేంజ్ చేసేసి ఇంక పిల్లలు పడుకున్న తర్వాత ఐయామ్ ఎంజాయింగ్ మై మీ టైమ్. ట్రస్ట్ మీ, దిస్ కామ్‌నెస్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ ఎనీ మామ్ హ్యావింగ్ లిటిల్ కిడ్స్. ఇట్స్ ద నెక్స్ట్ డే అండ్ ఐయామ్ ఇన్ టు ద కిచెన్ టు ప్రిపేర్ సమ్ బ్రేక్‌ఫాస్ట్. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి నేను ఉప్మా ప్లాన్ చేశాను. సో చాలామందికి ఉప్మా అంటే భయం తినడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చాలామంది తినరు. నేను కూడా తినను. బట్ నా ఉప్మా నేను చేసుకుంటేనే తింటాను. సో స్పెషల్‌గా ఏం ప్రిపేర్ చేయను. బట్ కొంచెం వెజిటేబుల్ ఉప్మా నేను ప్రిఫర్ చేస్తాను. అందులో కొంచెం అల్లము అవన్నీ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మన ఉప్మా కొంచెం లూజ్‌గా చేసుకుంటే కూడా కొంచెం బాగుంటుంది తినడానికి. ఈ సీజన్‌లో మనకి గ్రీన్ పీస్ దొరుకుతాయండి. సో అవి కాస్ట్ కూడా తక్కువగానే ఉంటాయి. ఈ టైంలోనే మనం ఇవి కొనుక్కొని చక్కగా బ్లాండ్ చేసుకొని ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు. ఈ వెజిటబుల్స్ అనే ఏం లేదండి. మీ ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే అవన్నీ కూడా వేసుకొని మీరు ఉప్మా చేసుకోండి. చాలా బాగుంటుంది. యాక్చువల్లీ వెజిటబుల్స్ ఎక్కువ తింటే కూడా మనకు ఫైబర్ వస్తుంది కదా! డైజెషన్ కూడా ప్రాపర్‌గా అవుతుంది. జనరల్‌గా 1కి 2 వాటర్ వేస్తారు గదా! నేను 2 ½ నుంచి 3 గూడా వేస్తూ ఉంటాను ఒక్కోసారి. సో, మా ఇంట్లో అయితే ఉప్మా కొంచెం లూజ్‌గా ఉంటేనే ప్రిఫర్ చేస్తారు తినడానికి. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. లాస్ట్‌లో ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి అండ్ దట్స్ ఆల్. ఉప్మా ఎందుకు బావుంటదో మీరు నాకొకసారి చెప్పండి. చాలా బావుంటుంది. ద నెక్స్ట్ టాస్క్ ఆఫ్ ది డే ఈస్ టు క్లీన్ మై హోమ్. ఈ మధ్య మా ఇల్లు చాలా చాలా మెస్సీగా, డస్టీగా ఉంటుంది. ఐ నో పిల్లలున్నప్పుడు ఇలాగే ఉంటుంది. అందుకే నేను కూడా ఈ మధ్య వదిలేస్తున్నాను. ఎందుకంటే మనం ప్రతిసారి నీట్ నీట్ అనుకుంటూ వెళ్తే పిల్లలకి ఫ్రీడమ్ అనేది పోతున్నట్లు అవుతుంది. సో ఇక్కడే పెట్టు, ఇలాగే ఉండు అంటే ఇంకా వాళ్ళు కూడా పాపం ఆడుకోవాలి కదా! సో అందుకని నేను కూడా వదిలేస్తున్నాను. బట్ ఎప్పుడు అలాగే వదిలేయలేం కదా! సో క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఈరోజు క్లీనింగ్ టైం అనమాట. నేను ఇలా మాట్లాడుతుంటే చాలామంది నాకు కోపం రాదేమో అనుకుంటారు. బట్ ట్రస్ట్ మీ, ఐ యెల్ ఆన్ మై కిడ్స్ లైక్ ఎనీథింగ్. సమ్‌టైమ్స్ ఐ టూ గెట్ ఫ్రస్ట్రేటెడ్. అసలు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసి అరిచేస్తూ ఉంటా పిల్లల పైన. ఇట్స్ క్వైట్ కామన్. ఎందుకంటే ఒకసారి నేను ఒక రీల్ చూసాను ఇన్‌స్టాగ్రామ్‌లో. సద్గురుని ఒక మామ్ అడుగుతున్నారనమాట. సో నేను నా కామ్‌నెస్‌ని పోగొట్టుకుంటున్నాను. నేను ఇలా కామ్‌గా ఉండలేకపోతున్నా పిల్లలతో. ఈజ్ ఇట్ బ్యాడ్ అని. సో వాళ్ళ ఆన్సర్ ఏమిచ్చారంటే, "నువ్వు వాళ్ళని అంటే గారాబంగా పెంచినా కూడా బయట లోకం అలా ఉండదు కదా! వాళ్ళతో హార్ష్‌గానే ఉంటది కదా! సో మామ్ ఈజ్ అ ఫస్ట్ టీచర్. వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాం. బయట కూడా తట్టుకునే శక్తి మామే ఇస్తదనమాట వాళ్ళకి. సో ఇట్ ఈస్ ఓకే టు షౌట్ ఆన్ దెమ్ సమ్‌టైమ్స్. ఇట్ హ్యాపెన్స్." మీకు గుర్తుంటే ఈ ప్లేస్‌లో అన్నీ కూడా సాఫ్ట్ టాయ్స్ ఉండేవి. అవి ఎక్కడ పెట్టానో నేను ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను. బ్యాక్ టు ద కిచెన్ టు ప్రిపేర్ సమ్ లంచ్. ఈరోజు లంచ్ మెనూ క్వైట్ సింపుల్. సో కొంచెం పప్పు అండ్ మెంతికూర టొమాటో. నేను ఆకుకూరలు ఇంతకుముందు నార్మల్‌గానే వాష్ చేసేదాన్ని. నీట్‌గానే క్లీన్ చేసుకునేదాన్ని. బట్ మా పిన్ని చెప్పింది సాల్ట్ వేసుకొని కొంచెంసేపు ఉంచి క్లీన్ చేసుకోవాలి ఆకుకూరలు. సో ఏమున్నా కూడా వెళ్ళిపోతుంది నీట్‌గా అని. సో ఈ మధ్య నేను ఇలాగే చేస్తున్నాననమాట.
చూసారా? యాజ్ ఐ సెడ్ యూ బీరకాయలు ఇలా పేపర్ బ్యాగ్‌లో స్టోర్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటాయి. సో, ఆల్మోస్ట్ 2 వీక్స్ ముందువి అనమాట ఈ బీరకాయలు. అయినా కూడా పర్లేదు ఫ్రెష్‌గానే ఉన్నాయి. జనరల్‌గా నేను లంచ్ మార్నింగే కుక్ చేసేస్తాను. బట్ సమ్‌టైమ్స్ ఆర్య సరిగ్గా పడుకోకపోయినా, నైట్ ఒక్కోసారి మనకి లేట్ అయినా కూడా మార్నింగ్ లేట్‌గా లేసినప్పుడు ఇలా ఆఫ్టర్‌నూన్ ప్రిపేర్ చేసేసి వేడి వేడిగా ర్యాపిడోలో పంపించేస్తాను. సో, ఈ మధ్య ర్యాపిడో వాళ్ళు పార్సెల్స్ తీసుకెళ్తున్నారు గదా! సో, అలా పంపించేస్తాననమాట. ఇక్కడ నేను స్పెషల్‌గా రెసిపీ ఏం ఫాలో అవ్వట్లేదండి. జనరల్‌గా అందరూ ఆకుకూర, టొమాటో ఎలా చేసుకుంటారో అలాగే చేస్తున్నాను. సో, ఐమ్ నాట్ షేరింగ్ ఇట్. ఇంట్లో సాఫ్ట్ టాయ్స్ ఎక్కువైపోయాయి. ఎక్కడ చూసినా కూడా చాలా మెస్సీగా అనిపిస్తుంది. సో, ఈ సాఫ్ట్ టాయ్స్ అంటే ఆర్గనైజ్డ్‌గా పెట్టుకునే ప్రోడక్ట్ ఒకటి నేను అమెజాన్‌లో చూసి పర్చేస్ చేసుకున్నాను. సో, ఇది చాలా బాగా ఉంది సాఫ్ట్ టాయ్స్ స్టోర్ చేసుకోవడానికి. ఇది రూమ్‌కి కూడా మంచి లుక్ ఇస్తుంది. అండ్ నౌ లుక్ ఎట్ దిస్. పిల్లలు ఆడుకున్న తర్వాత ఇలా అవుతుంది రూము. వాళ్ళు అలా పడేస్తూ ఉంటారు. నేను సదిరేస్తూ ఉంటాను. ఇట్స్ లైక్ ఎ రిచువల్ ఫర్ మీ. ఈ పని చేయడం నాకు పెద్దగా తలనొప్పిలాగా ఏమనిపించదు. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ కూడా ఒక దగ్గర వేసుకొని సెగ్రిగేట్ చేసుకుంటాను. నాకు చాలా క్లారిటీ ఉంది ఏది ఎక్కడికి వెళ్ళాలి అనేది. సో, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజ్డ్‌గా టాయ్స్ పెట్టేస్తాను కాబట్టి ఏ ప్లేస్‌కి ఏది వెళ్ళాలి అనేది నాకు చాలా క్లారిటీ ఉంటుంది. సో, ఒక 5-10 మినిట్స్‌లో ఇదంతా కూడా నేను నీట్‌గా చేసేసుకుంటాను. జున్ను చాలా ఏళ్ళ తర్వాత పుట్టింది కాబట్టి సో, ఆవేశంలో నేను చాలా బొమ్మలు కొనేసాను దానికి. అండ్ షీ ఎంజాయ్స్ ప్లేయింగ్ విత్ దెమ్ అండ్ దట్స్ ఆల్ వి వాంట్ కదా యాజ్ ఎ మామ్. మోస్ట్ ఆఫ్ ది టాయ్స్ తనకి ఏదో ఒకటి నేర్చుకునేలా అలా ఉండేలాగే నేను సెలెక్ట్ చేసుకున్నాను. లైక్ షీ లెర్న్స్ సమ్ కలర్స్, షేప్స్ ఏవి ఎక్కడ ఫిట్ అవ్వాలి. సో, తర్వాత బిల్డింగ్ బ్లాక్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకున్నాను. తను కూడా ఈ పజిల్స్ అంటే అలాంటి టాయ్స్‌ని తను చాలా ఎంజాయ్ చేస్తదనమాట. తన దగ్గర కుకింగ్ యుటెన్సిల్స్ కూడా ఉన్నాయి. ఒక సెట్ ఏమో కంప్లీట్‌గా స్టీల్ ఉంది. అండ్ ఒక సెట్ వచ్చేసరికి ప్లాస్టిక్‌లో ఉన్నాయి. షీ ప్రిటెండ్స్ లైక్ కుకింగ్ అనమాట. అండ్ వి ఎంజాయ్ అ లాట్ బై సీయింగ్ హర్ లైక్ దాట్. ఆల్ డన్ వితిన్ 10 మినిట్స్. అండ్ నేను ఇవి క్విక్‌గా తన ప్లేస్‌లో అరేంజ్ చేసేస్తాను.
అండ్ ద లాస్ట్ టాస్క్ ఆఫ్ ది డే ఏంటంటే గ్రీన్ పీస్ని ఒలిచేసి బ్లాండ్ చేసుకొని అవి బాగా ఆరబెట్టుకొని ఫ్రీజ్ చేసేసుకుంటాను, విచ్ ఐ డెంట్ షో యూ టుడే. That's all for the video, guys. Thank you so much for watching till end. And I'm sorry for not posting the videos regularly, but I'm trying very hard to do it. And if you like the content, please do subscribe, like, and share the video. Thank you so much. Bye.